హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అప్డేట్‌లోకి వస్తాయండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి చాలా వరకు చాలామంది నన్ను అడుగుతున్నారు హోమ్ టూర్ చేయండి అక్క అనేసి. సో ఈరోజు నేనైతే మా హోమ్ టూర్ చూపించబోతున్నాను. బయటైతే ఫుల్‌గా అంటే బయట చెట్లు ఉన్నాయి కదా! నేను వచ్చిన కొత్తలో పెట్టానండి జామకాయ చెట్టు అండ్ మల్లెపూ చెట్టు అయితే పెట్టాను. సో అక్కడ కరివేపాకు చెట్టు అయితే ఉంది. ఇంకా గేట్ లోపలికి ఎంటర్ అవ్వంగానే చూస్తున్నారు కదా! మంచిగా బాల్కనీ అయితే ఇచ్చారు వెహికల్స్ పెట్టుకోవడానికి. సో ముందు పోర్షన్‌లో అయితే వేరే వాళ్ళు ఉంటారు అండ్ వెనక పోర్షన్‌లో మేము ఉంటాము. మాదొచ్చేసి రెంటెడ్ హౌసే అండి. అండ్ ఓన్ హౌస్‌కి మేమైతే ప్లాన్ చేస్తున్నాం. బట్ ఇప్పుడైతే మాకు వీలు అవ్వట్లేదు. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ కదా! సో ఇప్పుడు కట్టొద్దనేసి మేమైతే ఇక అవాయిడ్ చేసేసాం. బట్ ఈ ఆగస్ట్‌లోనే స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాము. బట్ ఇక బేబీ వచ్చాక చూడాలి. అండ్ ఇక్కడ వచ్చేస్తే మాకు బాల్కనీ అయితే ఉంది సింపుల్‌గా. నేను ఇక్కడైతే మ్యాట్లు అవైతే ఉతుక్కుంటాను. అండ్ ఇక్కడ గోడ మీద అయితే నేను తులసమ్మని పెట్టేసుకున్నాను. అండ్ కొన్ని ప్లాంట్స్ కూడా నాకు నచ్చిన రోజ్ ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను. చూసారు కదా! చాలా సింపుల్‌గా ఉంటుంది. అండ్ కొన్ని చెట్లు చాలా ఎండకి పోయాయి కానీ ఫస్ట్‌లో అయితే చాలా చెట్లుండే. అంటే మిర్చి చెట్టు, టమాటో చెట్టు అలా చాలా చెట్లయితే పెట్టాను. ఇంకా ఒకటొక్కటి చెట్లయితే చచ్చిపోయాయి. చూసారు కదా! నేనైతే బయట మ్యాట్లు అవైతే ఉతుక్కుంటాను. అండ్ మాకు పక్కనే ఒక చిన్న గల్లీలాగా ఇచ్చారు. అండ్ లోపలికి ఎంటర్ అయిపోదాం మెయిన్ డోర్. సో మెయిన్ డోర్‌లోకి ఎంటర్ అయిపోగానే ఫస్ట్ అయితే మాకైతే హాల్ ఇచ్చారు. చూసారు కదా! మా హాల్ అయితే చాలా స్పేషియస్‌గా ఉంటుంది. అండ్ చాలా పెద్దగా ఉంటదండి. అండ్ ముందు పోర్షన్ కన్నా మా పోర్షన్ కొంచెం పెద్దగా ఉంటుంది. చూసారు కదా! హాల్ లోపలికి ఎంటర్ అవ్వంగానే నీట్‌గా ఇక్కడ సిట్టింగ్ ఏరియా లాగా 2 చైర్లు అయితే పెట్టేసుకున్నాను. అండ్ మాకు విండోస్ కూడా ఇటు 3 విండోస్ అయితే వచ్చేసాయి. అండ్ లాస్ట్‌కి అటు సైడ్ ఒక విండో అయితే ఉంది. సమ్మర్‌లో ఇలా విండోస్ తీసేసుకుంటే చాలా మంచి గాలి అయితే వస్తది. అండ్ నేనైతే ఇంక సింపుల్‌గా అయితే అరేంజ్ చేసేసుకున్నాను. అండ్ నాకు నచ్చినట్టు నేను ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. పాపకి అందకుండా అన్నీ నీట్‌గా ఎక్కడివక్కడే అరేంజ్ చేసేసుకుంటాను. చూసారు కదా! సెల్ఫ్స్‌లో మాకొచ్చిన పెళ్లి గిఫ్ట్స్ అండ్ మేము బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకునే గిఫ్ట్స్ అండ్ ఈ బాటిల్స్ వచ్చేసి నేనే చేశాను. అంటే పెయింట్ వేసి ఫ్లవర్స్ అలా డెకరేట్ చేశాను. అండ్ ఈ ఫోటో వచ్చేసి లాస్ట్ యానివర్సరీకి మా ఆయన నాకు గిఫ్ట్ అయితే ఇచ్చారు. అండ్ చూసారు కదా! సింపుల్‌గా ఎక్కడ ఏవి ఉండాలో అలాగే ఆర్గనైజ్ చేసేసుకున్నాను. అండ్ చిన్న చిన్న బొమ్మలు అండ్ మా హనీ ఫస్ట్ బర్త్‌డే వచ్చిన ఫోటో అండ్ మా మ్యారేజ్ పిక్స్ అండ్ మాకు మ్యారేజ్‌లో వచ్చిన గిఫ్ట్స్ అండ్ మా ఆయన వాళ్ళ అంటే బ్యాచ్ అందరితో కలిసి ఫోటో దిగింది అవన్నీ అలా పెట్టేసుకున్నాను. అండ్ అలా అరేంజ్ చేసేసుకున్నాను. ఇంకా చాలా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. బట్ మేమైతే తీయలేదు. వీటినన్నీ ప్యాక్ చేసి అయితే పెట్టేసుకున్నాము. మనకి ఓన్ హౌస్ ఉంటే అన్నీ తీసినా బాగుంటుంది కదా! మనకి రెంటెడ్ హౌస్‌లో అన్నీ తీస్తే డస్ట్ వస్తూ ఉంటుంది. వీటిని క్లీన్ చేస్తూ పాతబడిపోతాయి. అందుకనేసి నేనైతే అవన్నీ స్టోర్ చేసేసుకున్నాను. ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మిర్రర్ నా డ్రెస్సింగ్ టేబుల్ పైన అయితే మా పాప బొమ్మలు ఉంటాయి కదా పావులు అదొక కాటన్ నిండా ఉన్నాయి. ఒక కాటన్ డబ్బా అంతా నిండుంది. అలాగే నేను వేసే పెయింటింగ్ డబ్బా కూడా పైనే పెట్టేసుకుంటాను. మా మిర్రర్ వన్ సైడే ఉంటుందండి. వన్ సైడ్ ఏమో ఇక ఏదైనా మేకప్‌వి అండ్ ఆయిల్ అవి పెట్టేసుకున్నాను పైన. కింద ఆయిల్ పెట్టామనుకోండి పిల్లలు ఏం చేస్తారంటే తీసి ఆయిల్ రుద్దుకోవడం అలా చేస్తారు. ఇక్కడ నేను పౌడరు అండ్ దువ్వెనలు అండ్ పాపకి సంబంధించినవి అవైతే పెట్టేసుకుంటాను. మాయిశ్చరైజరు అవైతే పెట్టేసుకుంటాను. అండ్ ఈ స్టడీ ప్యాడ్ వచ్చేసి రీసెంట్‌గా తీసుకున్నాము పాప కోసము. అదొచ్చేసి 500 ఏం పడ్డది. అమెజాన్‌లో బుక్ చేశారు వాళ్ళ నాన్న. అండ్ ఇక్కడ వచ్చేసి నేను రబ్బర్ బ్యాండ్స్ అండ్ బ్యాంగిల్స్ చాలా వరకు నేను బ్యాంగిల్స్ ఒకటొకటి అలా పెట్టేసుకుంటాను. ఎందుకంటే నా చేతికి ఆల్రెడీ గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే సింపుల్‌గా ఒక మట్టి గాజు, ఒక గోల్డ్ గాజుతో అట్లా పేరప్ చేసేసుకున్నాను. అండ్ నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ వచ్చేసి మమ్మార్త్ ప్రొడక్ట్స్ బాగా యూజ్ చేస్తాను. నాకు అవి బాగా పడ్డాయండి. అండ్ అవి ప్రొడక్ట్స్ వచ్చేసి చాలా బాగుంటాయి అండ్ చాలా స్మూత్‌గా ఉంటాయి. సో ఇది వచ్చేసి మా హాల్ అండి. సింపుల్‌గా అలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. అండ్ బెడ్రూమ్‌కి అటాచ్డ్‌గానే ఇక్కడ మేము వాషింగ్ మిషన్ అయితే పెట్టేసుకున్నాము. పక్కనే ఓపెన్‌గా ఇలా చిన్న కిచెను. ఆల్రెడీ కిచెన్ టూర్ చేశాను. మీకు కావాలంటే లింక్ అయితే పెడతాను. సింపుల్‌గా ఇలా అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నాను. సెల్ఫ్స్ వచ్చేసి చాలానే వచ్చాయి. అంటే పొడుగులో
ఒక 2 మెంబర్స్ వచ్చేటట్టే ఉంటుంది కిచెన్. చాలా పొడుగుంటది. పూజ గది అయితే లేదు. నేనే ఒక సైడ్‌కి అలా పెట్టేసుకున్నాను. అండ్ నీట్‌గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ కిచెన్ ఈజ్ మెయిన్ కదా! అందుకే కిచెన్ని నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ ఎక్కువ శాతం కూడా కిచెన్‌లోనే ఉంటాను నేను. పక్కనే ఇంగా ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇలా అయితే ఇచ్చారు. అండ్ ఫ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడ పెట్టేసుకున్నాము. అండ్ పక్కనే డోర్ అయితే ఉంది. ఆ డోరు ఇంకా బెడ్రూమ్ డోరు చూసారు కదా! సింపుల్‌గా అరేంజ్ అయితే చేసేసుకున్నాను. మరీ ఇవి కర్టన్స్ పెట్టడానికి లేదండి. నేనే అలా మూలలు కొట్టి అలా అరేంజ్ చేసేసుకున్నాను. బట్ కర్టన్స్, గ్రిల్స్ అయితే లేవు. బట్ మనం ఉండే కొన్ని రోజులకి అవన్నీ పెట్టియలేం కాబట్టి అలా ఏం పెట్టియలేదు. ఇక్కడ వచ్చేస్తే ఈ సెల్ఫ్‌లో నా మెడిసిన్స్ అండ్ మా ఆయన నాకు ఇచ్చిన మ్యారేజ్ డే గిఫ్ట్. అంటే మేమిద్దరం ఫోటో అయితే దిగాము. అండ్ మా పాప ఫస్ట్ బర్త్డే ఫొటోస్ అండ్ అమ్మ వాళ్ళ ఫొటోస్ అవైతే ఇక్కడ నేను పెట్టేసుకున్నాను. అమ్మ వాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ డేకి పిలిచినప్పుడు ఈ ఫ్రేమ్ అయితే ఇచ్చారు పాప వాళ్ళ స్కూల్లో. అండ్ టెడీస్ అయితే అక్కడ ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇంకా చాలా టెడీస్ ఉన్నాయి. బట్ నేను పైన స్టోర్ చేసి పెట్టేసుకున్నాను. అవన్నీ తీస్తే డస్ట్ వచ్చేస్తుంది అనేసి. అండ్ మాకు కూలర్ అయితే ఉందండి. ఇప్పుడేం యూజ్ చేస్తలేం. బట్ సమ్మర్లో పక్కా యూజ్ చేయాలి కాబట్టి దాన్నైతే అక్కడ అలా పెట్టేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నా పెళ్ళిలో ఇచ్చిన బీరువా అండ్ మంచం కూడా అప్పుడే ఇచ్చారు. ఇంకా టేబుల్ ఫ్యాన్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇప్పుడు సమ్మర్లో ఫుల్ వేడిగా ఉంటుంది. హాల్లో టేబుల్ ఫ్యాన్ పెట్టేసుకున్న బెడ్రూమ్లో వచ్చేసి కూలర్ యూజ్ చేస్తాము. ఏసీ కొనుక్కోవచ్చు. బట్ నాకైతే సైనస్ ప్రాబ్లం ఉంది. నేను ఆ చల్ల వెదర్కి అసలు ఉండలేను. అండ్ చూసారు కదా పైన ఇంకా మా హనీ టెడ్డీ బేర్స్ ఫస్ట్ బర్త్డేకి చాలా టెడ్డీ బేర్స్ గిఫ్ట్స్ వచ్చాయి తనకి. అవన్నీ ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. అండ్ బ్యాగ్స్, తన బొమ్మలు అవన్నీ పైన పెట్టేసుకున్నాను. ఇంకా చిన్న చిన్న బొమ్మలు అవన్నీ ప్యాక్ చేసేసాను. అవన్నీ తీసినా కానీ తను తీసి పారేస్తుంది. అండ్ టెడ్డీ బేర్స్ అయితే కొంచెం ఇట్లా టచ్ చేసినా కానీ మెస్సీగా డర్టీగా అయిపోతుంది అనేసి పైనే ప్యాక్ చేసి పెట్టాను. ఇంకా మా బట్టలు వచ్చేసి ఇలా సదిరేసుకున్నాను. ఇక్కడ కర్టన్స్ పెట్టుకుందాము అని అనుకున్నాను. బట్ ఎందుకులే మనకి వచ్చిన పని ఏముంది, ఇంకెట్లా ఎప్పటికైనా షిఫ్ట్ అవ్వాల్సిందే అనేసి ఇంకా సింపుల్గా కర్టన్స్ ఏమి వేయించుకోలేదు. చూసారు కదా ఇలా అయితే నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. సింపుల్గా ఉంటుంది. అలాగే నీట్గా కూడా ఉంచేసుకుంటాను. నాకు నీట్నెస్ అంటే చాలా ఇష్టము. మా పాప వచ్చిందనుకోండి అవన్నీ తీసి పారేస్తుంది. అప్పటికప్పుడు సదిరేసుకుంటాను. అండ్ ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్.